నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎంటకొడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఇచ్చిన పిలుపుకు జిల్లా నలుమూలను కూడాను జిల్లా కేంద్రం తరలివచ్చారు. ఈరోజు నిరుద్యోగ యువకులతో పాటు కొలువులు కల్పిస్తామని కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు కొలువుల నుండి తొలగించిన ఈ పరిణామాలన్నీ ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ పరిణామాన్ని ఈరోజు యువకులను మోసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నియమించినటువంటి చాలామందిని తొలగించారు. కొలువులు ఇస్తామని చెప్పి ఇలాగ కొలువుల నుండి తొలగించడం ఏ విధంగా తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయటం, మభ్యపెట్టడం అలవాటు. ఆయన ఎప్పుడు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. ప్రజలు ఆయన చేతిలో అనేక సందర్భాల్లో మోసపోతూనే ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు. సూపర్ 6 అని 143 హామీలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆదుకుంటాం, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఆదుకుంటాం, విద్యార్థులను ఆదుకుంటాం, మహిళలను ఆదుకుంటాం, అన్ని రంగాలలో ఉన్నటువంటి అందరినీ ఆదుకుంటామని అనేకమైనటువంటి హామీలు గుప్పించాడు. ఏ ఒక్క హామీనైనా సరే సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కొందా? ఏడాది పాలనలో ఆ హామీలు నెరవేర్చడంలో వైఫల్యమే. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా లక్షలాది మంది తరలి వస్తున్నారు, ఆయనకి జన నిరంజన పలుకుతున్నారు. ఈ విషయాన్ని కూడాను రాజకీయ కోణంలో నిన్న యాక్సిడెంట్ అయింది. ఆ చనిపోయిన వ్యక్తి కూడాను జగన్మోహన్ రెడ్డి వెహికల్ కిందే పడి చనిపోయారని చెప్పి ఆయన A2గా చేర్చారు, డ్రైవర్ని A1గా చేర్చారు. ఏ విధంగా తీసుకొచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎక్కడైనా సరే కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, వాళ్ళు చనిపోయిన సందర్భం ఎక్కడైనా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే దాని మీద అనేకమైనటువంటి ఆంక్షలు, బహుశా చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆంక్షల్ని విధిస్తున్నారు ఇవాళ. దాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మన పల్నాడు జిల్లాలో జరిగినటువంటి సందర్భాన్ని కనుక మనం చూస్తే, Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళితే కనీసం పోలీస్ సెక్యూరిటీని ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? పైగా అక్కడ చనిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడి చనిపోయాడని ఒక ఫేక్ వీడియోని సృష్టించి రాష్ట్ర ప్రజానీకంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫేక్ వీడియోల ద్వారా దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే మీరు ఫేక్ వీడియో అని చెప్పి ఆరోపిస్తున్నారు. వాళ్ళు నిర్ధారించారు, పోలీసులు కూడా అది ఆయన వెహికల్ కింద పడి చనిపోయాడు కాబట్టి డ్రైవర్ని ఎవరు చేశారు, A2గా జగన్మోహన్ రెడ్డి కేసు కూడా నమోదైపోయింది. ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ విషయం జరిగిన విషయాలు ఏం జరిగిందని చెప్పడానికి ప్రత్యక్షంగా అంతకు ముందు రోజే జిల్లా SP గారు ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మరుసటి రోజు అదే జిల్లా SP గారు తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మార్చుకొని వేరే స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తారా మీరు? అంటే ఆ SP గారు ముందు రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, తర్వాత రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఏ స్టేట్మెంట్ని మీరు ప్రాథమికంగా తీసుకుంటారు? అంటే SP గారు తప్పు చెప్పాడా? ఒకవేళ తప్పు చెబితే ఆయన మీద మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ యంత్రాంగమైన తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి మీరు లేనటువంటి విషయాన్ని ఉన్నట్టుగా సృష్టించి రాష్ట్ర ప్రజానీకంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజానీకం అన్నీ గమనిస్తూనే ఉన్నారు. చూస్తే పల్నాడు పర్యటనలో భాగంగా కొంతమంది అభిమానులు రప్ప రప్ప అన్నటువంటి ఒక స్లోగన్ పెట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మరొక పలికిన నేపథ్యానికి ఆ రప్ప రప్పని అంతలా రచ్చేసి పవన్ కళ్యాణ్ కూడా ఆ వర్డ్ వాడాడని చెప్పి ఆయన మీద ఆపాదించే విధంగా అసలు ఆ రఫా అని ప్లే కార్డ్ సృష్టించినటువంటి పట్టుకున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2006 దాకా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం కార్డును కూడా మేము ప్రదర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహంలో భాగంగా ఇది ఒక సందర్భం. ప్రజానీకంలో ఒక అలజడి సృష్టించాలని, అత్యంత ప్రజాదరణ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని ఇలాంటి ఫేక్ ఆలోచనలు సృష్టించి ఇలాంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తారు. ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, అనుయాయులు కాదు, ఏ విధమైనటువంటి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారు? సందర్భం వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి, ఏం సందేహం లేదు.
చూస్తే కనుక ప్రస్తుతం యువజన విభాగం పిలుపునిచ్చిన మేరకు అందరూ కూడాను ఈరోజు యువతకు జరిగిన అన్యాయంపై మాత్రం పూర్తిగా మద్దతు తెలిపారు. మరోవైపు చూస్తే కనుక పల్నాడు జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు లక్షలాది మంది తరలిరావడం, అక్కడ ఆయన వెహికల్ కింద ఒక వ్యక్తి చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి వెహికల్ కిందే పడిపోయిందని ఫేక్ వీడియోను పోలీసులు క్రియేట్ చేశారు. ముందు రోజు ఒక స్టేట్మెంటు, రెండో రోజు ఒక స్టేట్మెంట్, ఇవన్నీ కూడాను రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా ఆయన భావిస్తున్నారు. మరోవైపు చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జనాదరణ చూడలేకనే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మాత్రం రిటర్న్ గిఫ్ట్ మాత్రం ఊహించిన విధంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.